సార్ ఇప్పుడు కృష్ణ, శోభన్ బాబు వాళ్ళిద్దరి మల్టీ స్టారర్ సినిమాలు కొన్ని వచ్చినప్పటికీ ఒక సినిమా తర్వాత వాళ్ళు మొత్తానికి మల్టీ స్టారర్ సినిమాలు ఆపేశారు, ఏదో గొడవ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్, ఏం జరిగి ఉండొచ్చు? కృష్ణ శోభన్ బాబు ఇద్దరికంటే శోభన్ బాబు సీనియర్. అప్పటికి సీతారామ కళ్యాణం అట్లాంటి సినిమాల్లో చేశారు, చిన్న చిన్న వేషాలు. అయితే శోభన్ బాబు చాలా ప్రిన్సిపల్, కృష్ణ గారు చాలా లిబరల్. శోభన్ బాబు ఎవరు వచ్చినప్పుడు కూడా ఒక మహాసముద్రం పక్కనే ఉన్న ఉప్పుటేరుని కలుపుకోవడానికి 6 మాసాలు ఎదురు చూస్తుంది, అప్పుడే కలుపుకుంటుంది. అలాగా శోభన్ బాబు ఎంత ప్లెజెంట్గా ఉంటాడో, ఎంత సమ్మోహనంగా ఉంటాడో, అంత లోతైన గుండె, ఎవరిని దగ్గర చేర్చడు. ఎందుకు శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి ఒకరి గురించి పొరపాటుగా మాట్లాడితే రెండో రోజు వచ్చినప్పుడు టైం లేదండి అని చెప్పేస్తారనమాట. ఎవరి గురించి కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడుగా మాట్లాడు, అది ఆ నైజం. కృష్ణ కొంచెం బోలా శంకరుడు, ఎవరు వచ్చి చెప్పింది నమ్ముతాడు. అంటే తనదైన ఆలోచనతో ఉంటాడు. కానీ కొంచెం కష్టాలు ఎవరైనా పడుతున్నారంటే వాళ్ళతో స్వయంగా సినిమా తీపించి, వాళ్ళు స్వయంగా ఫైనాన్స్ చేయించి, ఆ సినిమా బిజినెస్ కూడా ఆయన చేసి, ఆయనకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఇంకో సినిమా అనౌన్స్ చేసుకుంటాడు. అందువల్ల పద్మాలయ స్టూడియో ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు. పద్మాలయ స్టూడియోలో వాళ్ళ సినిమాకి పనిచేస్తున్న ముఖ్యమైన టెక్నీషియన్స్ ఒక 25 మంది ఉన్నా సరే, ఎప్పుడూ ఒక 100 మందికి 200 మందికి ఆ స్టూడియోలో భోజనాలు ఉంటాయి. అది ఏ సంవత్సరాలు కృష్ణ గారు ఎంత ఏంటమ్మా, ఆ రోజుల్లో ఒక మ్యాక్సిమం 22 సినిమాస్లో నటించాడు, 22 సినిమాలు. అలాగే మినిమం కనీసం 10-15 ఉండేవి, 10 ఈజీగా ఉండేవి అలా. అట్లాంటి పరిస్థితుల్లో అందరికి కూడా సంతర్పణ చేసినట్టుగా డేట్స్ ఇచ్చేసేవాడు. ఒక 2 సంవత్సరాల పాటు కృష్ణ సినిమాలకి డేట్లు లేకుండా ఉండేలాగా జాగ్రత్త పడేవాడు. మంచి క్యాలిక్యులేటర్, అంతా స్టాటిస్టికల్ డేటా అందరి బాగుంటుంది. ఈ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బిజినెస్ చేస్తుంది, ప్రొడ్యూసర్కి ఎంత మిగులుతుంది, ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పగలడు. అర్థమైందా? అంటే ఆయన సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నంత వరకు అట్మాస్ఫియర్ని అంతా కూడా ప్రెజెంట్గా ఉంచడం అనేది. మీకు ఎవరికి తెలియనటువంటి చిన్న సీక్రెట్ చెప్తాను, తెలుసుకోవాలి. గూఢచారి 116కి మొట్టమొదటిసారిగా హీరో శోభన్ బాబు. మొదటి హీరో శోభన్ బాబే. ఓ రోజు జయలలిత సంధ్య అంటే జయలలిత తల్లి, వీళ్ళిద్దరూ సుందర్లాల్ నాథాలు డూండి ఉన్నారు కదా, అంటే ప్రొడ్యూసర్ ఆయనే, చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వచ్చి, అమ్మ ఏంటి ఇలాగ వచ్చారంటే, లేదయ్యా మీ హీరో ఎక్కడ మీ ఆఫీసులో ఉండడం తెలిసింది, చూడడానికి వచ్చామని చెప్పాడు. అంటే శోభాన్ని అని పిలిచారు. ఈయన మొత్తం అప్పటికే ఎలాగొచ్చాడో ఏమిటో అది తీసి పక్కన పెడతారు, రకరకాలు చెప్తుంటారు. సైకిల్ మీద వచ్చాడని, బస్సులో వచ్చాడని చెప్తారు. అప్పటికి ఆయన స్థాయి అదే. బట్ ఏదేమైనప్పుడు కూడా శోభన్ బాబుని చూడగానే ఆ నుదురు మీద పెద్ద జిడ్డు, చెమట కారిపోతుంది. ఇక్కడ సన్నంగా ఇలాగ ఉండేది, గొంతు దగ్గర ఇలాగ ఉండేది మాట, ఇలా గుట్టకేస్తే అది కనిపించేది. ఇలాంటి ఇప్పుడున్నంత సమ్మోహనంగా లేడు. ఆయన చూసిన తర్వాత ఇదేంటిది, నా కూతురు పక్కనే మీ హీరో ఎక్స్పెరిమెంట్ చేస్తాడా? నో, ఈ అబ్బాయితో మా అమ్మాయి యాక్ట్ చేస్తే నిలిపోయింది. ఆ హీరో ఎవరో కావాలి నాకు చెప్పు, హీరో ఈయనంటే ఆ సినిమా ఎవరు చూస్తాడు, మళ్ళీ కథ కమ్మమిషు సాంగ్స్ ఇవన్నీ అంటున్నావు అని వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హీరో కోసం వెంపర్లాడారు. హీరో కోసం వెంపర్లాడినట్టయితే అప్పటికి ఈయన తేనె మనసులో నటించేశాడు. నటించేసిన తర్వాత, అంటే ఫస్ట్ సినిమా తేనె మనసులే కదా, బ్లాక్ బస్టర్ మూవీ ఒకటి కావాలి. దానికోసం ఆదుర్ సుబ్బారావు కూడా, అంటే పెద్ద డైరెక్టర్, ఆయన కూడా ఒకసారి బంగారం అంటాడు, అబ్బాయి ముట్టుకుంటే అసలు మాసిపోయినట్టు ఉంటాడు, ఒకసారి చూడని పంపించారు. ఆఫీస్ పంపిస్తే చూసే జిగ్గుమంటున్నాడు. ఎన్టీ రామారావు గారు ఎంత కలర్ ఉండో అంత కలర్ ఉన్నాడు. రోజా కలర్ రంగు
ఫుల్గా హెయిర్ ఉండేది అప్పుడు. హెయిర్, ఉంగరాల తల, రోజా కలర్ రంగు ఇదంతా చూసి పడిపోయాడు అన్నమాట. చాలా బాగున్నాడు అని చెప్పేసి, సరే నువ్వు నటిస్తావంటే చేస్తానండి. అయితే ఆయనకి నిజంగా చెప్పాలంటే అప్పటికి నటనలో అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. నటిస్తాడు కానీ ఏజ్ లేదు. అప్పుడు ఎం మల్లికార్జునరావు డైరెక్టర్, పాత డైరెక్టర్, అంటే లక్ష్మీరాజ్యం తాలూకు కొడుకు మాట ఎం మల్లికార్జున. రాజలక్ష్మి ప్రొడక్షన్స్లో లక్ష్మీరాజ్యం తాలూకు కొడుకు మల్లికార్జున, ఆయన డైరెక్టర్. సంజయ్కి చూపించారు. ఓ బెస్ట్ హీరో, నీ సినిమా సూపర్ హిట్ అని చెప్పేసి జోస్యం చెప్పింది. అలాగా జోస్యం చెప్పినట్టయితే ఇంకేం సినిమా యాక్ట్ చేశారు. అప్పుడు ఈయన హీరోగా కన్ఫర్మ్ చేసిన తర్వాత కృష్ణ వచ్చి ఎప్పుడు హీరో అయ్యాడో అప్పటికంటే ఆయనకి లోపల ఉంటుంది కదా. అయితే గూఢచారిలో చిన్న వేషం, 5 నిమిషాల వేషం వేశాడు. ఆయన హీరో వేషం వేశాడు. ఆ హీరో వేషం ఏమైంది, ఇండస్ట్రీ అంతా ప్రాగిపోయింది. ఎవరో కొత్త కుర్రాడట, అద్భుతంగా చేశారట, గూఢచారట, బ్రహ్మాండంగా నటించారట అనేది ప్రాగిపోయింది. ఇక్కడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇది అప్పటి నుంచి వారి మధ్య కొంచెం ఆయన శోభన్ బాబు మాట మొట్టమొదటి అవకాశం పోయింది కదా, పెద్ద క్యారెక్టర్ అవి ఉంటాయి ఆటోమేటిక్గా. అయితే కృష్ణ గారు చేసిన సినిమాల్లో ఎక్కువ చేసేవాడు కాదు. మల్టీ స్టారర్ చేద్దామన్న ఆలోచనే లేదు. అయితే ఇక్కడ రామానాయుడికి ఇద్దరు ఇష్టడే, కృష్ణ గారు ఇష్టడే, శోభన్ బాబు మరీ ఇష్టడు. రామానాయుడు పిక్చర్లో సోగ్గాడి నుంచి వరుసగా సినిమా చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని పెట్టి చేస్తే ఎలాగుంటుందనే ఆలోచన రామానాయుడికి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు, ముందడుగు అనే సినిమాలో వీళ్ళిద్దరిని పెట్టి చేశారన్నమాట. అప్పుడు కొన్ని వచ్చాయన్నమాట. ఏంటంటే శోభను పట్టింపు ఎక్కువ మాట. ఆయన మంచి సీన్స్ ఉన్నాయి, నాకు అంత మంచి సీన్స్ లేవు, ఆయనకి యాక్షన్ పార్ట్ ఉంది, నాకు యాక్షన్ పార్ట్ లేదు అనేది అప్పుడే జరిగింది. ఎన్ని జరిగినప్పుడు కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేసరికి ఇవన్నీ మర్చిపోయారు అన్నమాట. అయితే ఇక్కడ తిరుపతి రెడ్డి గారని ఆయన నెల్లూరు ప్రొడ్యూసరు, ఆయన కృష్ణ గారితో సినిమా చేద్దామని వచ్చాడు. ఏ కథ వినిపించారు, పరుశూరు బ్రదర్స్ రాసిన ఖైదీ వినిపించారు. ఆయన ఈ అడవులు గిడవులు ఎంత, నాకు ఇప్పుడు చేసే టైం లేదు బాబు, ఎవరితో చేసుకో అన్నారు. చేసుకోమంటే అప్పుడు అది చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చింది. అది సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత కృష్ణ గారు డేట్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఖైదీకి కొత్త కుర్రాడు, డైనమిక్గా ఉన్నాడు, యంగ్గా ఉన్నాడు. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కళ్ళు ఎలా ఉంటాయి తెలిసినా కళ్ళకు కాటుకు రాసినట్టుగా ఉంటాయి. కనుముక్కు తీరే అలాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. కనుబొమ్మలు ఇవన్నీ బాగుంటాయి. చూసి పడిపోయాడు అన్నమాట. పడిపోయి మహాసంగ్రామం అనే సినిమాని చేశాడు. ఎవరు చేశారు, చిరంజీవి గారు చేశారు. మహాసంగ్రామం అనే సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది. ఇక్కడ ఏం చెప్పారంటే శోభన్ బాబుకి ఆయనకి తర్వాత ఏదో సినిమాలో నటించారు, మాకు గుర్తుకు రావటం లేదు. కానీ శోభన్ బాబు మాత్రం ఎప్పుడు కూడా కొంచెం దూరంగా ఉంచాలన్న తపన అయింది. ఈయన నీ కంట్రోల్లో నువ్వు, అంటే ఈయన నువ్వు ఎంత దూరంగా ఉన్నా సరే సంవత్సరానికి 15 సినిమాలు చేస్తాననే ఆలోచన ఈంది. ఇప్పుడు ఆయన కాంటెంపరీ పర్సన్ ఎవరంటే శోభన్ బాబే కదా. శోభన్ బాబుకి కూడా కాంటెంపరీ ఎవరంటే కృష్ణే కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తారు, నాకు శోభన్ బాబు అంటే చాలా అభిమానం, చాలా సన్నిహితంగా ఉండేవారు. నువ్వు బిలీవ్ ఇట్, నేనే అంటే శోభన్ బాబు చనిపోయిన తర్వాత ఏదో సినిమాలో కృష్ణ గారు బిజీగా ఉన్నారు. మా ఆంధ్రప్రభ వాడు ఏంటంటే ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి విజయ నిర్మల గారిని కృష్ణ గారిని అడిగి రండి అని చెప్పారు. నాకు అసలు ఆయన పక్క ఫ్లోర్లో ఉంటే వెళ్ళిపోయేవాడిని, చూసేవాడిని కాదు. ఆయన ఇంటర్వ్యూ వెళ్ళాలంటే పారిపోయేవాడిని అన్నమాట. అది కాస్త వెళ్తే ఆయన సంస్కారం, కృష్ణ గారి సంస్కారం బుధమే చేసి నువ్వు సీనియర్ జర్నలిస్ట్, నేను గమనిస్తూనే ఉన్నాను, అలాగే ఉండాలి అభిమానం అన్నప్పుడు దేనికి వచ్చా చెప్పుంటే
లేదండి ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను, ఆంధ్రప్రభ ఇన్ఛార్జ్ ఎడిటర్ నేను సినిమా సెక్షన్కి. ప్లీజా కూర్చో అని అన్నమాట. లేదండి మీరు లంచ్ టైం కదా, మీరు భోజనం చేసినంత వరకు వెయిట్ చేస్తానండి అని చెప్తే, వచ్చి భోంచేయి అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. వాళ్ళందరూ అంత వైడ్గా ఆలోచించబట్టే ఇండస్ట్రీ బాగుపడింది అన్నమాట, లేకపోతే బాగుపడదు. అయితే శోభన్ బాబుకి కృష్ణ గారికి ఎప్పుడూ కూడా రైవల్రీ ఉంది, రైవల్రీ లేకుండా లేరు. నాగేశ్వరరావు గారికి శోభన్ మన ఎన్టీ రామారావు గారికి మధ్య కూడా చాలా